హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. దానికంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను నింపుడు వంకాయ కూర తయారు చేయబోతున్నాను. మరి నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను, రండి. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, ముందుగా నింపుడు వంకాయ కూరకు కావలసిన పదార్థాలండి. నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి బుడ్డలు, ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోండి. అలాగే ధనియాలు, జీలకర్ర, నువ్వులు, కొబ్బరి పొడి. కొబ్బరి ఉన్నా మీరు కొబ్బరి ముక్కలు తీసుకోవచ్చు. అలాగే ఉల్లిగడ్డలు 2, ఒక 3 టమాటాలు, అలాగే పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, ఇవి మసాలాలు, ఇవి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే తాలింపు గింజలు, నూనె. మనం ముందుగా ఇవి కట్ చేసి పెట్టుకుందాం. నింపుడు వంకాయకు ఏ విధంగా కట్ చేసుకుంటారో ఆ విధంగా కట్ చేసుకుందాము. అంతలోపు ఈ చింతపండు వాటర్లో వేసి నానబెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్లో వేసి చింతపండు నానేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందాం. ముందుగా వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం, ఎందుకంటే వంకాయలు డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందాము. నేను ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకున్నాను ఉప్పు నీళ్ళలో వేసి. ముందు భాగం ఈ విధంగా కట్ చేసుకోండి. ఇట్లా 4 భాగాలు వచ్చేటట్టు కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుందాం. ఇంకా అన్ని సేమ్ ఇదే విధంగా వేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పుచ్చులు ఉన్నాయో లేవో ఒకసారి నీట్గా చూసుకొని కట్ చేసుకోండి. ఇంకా మిగతావన్నీ ఈ విధంగానే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా అన్ని కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి. అవి డీప్ ఫ్రై అయ్యేలోపు మనం ఈ టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇవి డీప్ ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇవి మనం పెంచ్ పైన వేయించుకుందాము. నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు వేసేసుకోండి. చిన్న మంట పైన వేయించుకోండి. అందులోనే జీలకర్ర, ధనియాలు ఇవి కూడా వేసేసుకోండి. తర్వాత ఈ నువ్వులు కూడా వేసేసుకోండి. చివరగా కొబ్బరి పొడి వేసేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకోవాలండి.
ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం, పొడి చేసేసుకుందాం. తర్వాత ఈ టమాటాలు కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. ఉల్లిగడ్డలు అవసరం లేదు, ఓన్లీ టమాటాలు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా టమాటాలని ఏ విధంగా పేస్ట్ పట్టేసుకోవాలి. అలాగే నేను గుడ్డల పొడి కూడా పేస్ట్ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వంకాయలు వేయించుకున్న కడాయిలోనే మనం ఆయిల్ వేసేసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో తాలింపు గింజలు వేసేసుకుందాం. తాలింపు గింజలు వేసేసుకోండి. కాస్త ఎర్రగా వేగిన తర్వాత మనం ఈ మసాలాలు పెట్టుకున్నాం కదా, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇది కూడా వేసేసుకోవాలి. కొంచెం ఇది ఎర్రగా వేగని. ఇవి ఎర్రగా వేగిపోయాయి. ఇవి దాల్చిన చెక్క, లవంగాలు, ఆకు వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకోండి. ఇందులోనే కాస్తంత పసుపు వేసుకోండి. కాస్త ఎర్రగా వేగిన తర్వాత అల్లం వేసుకోండి. ఇప్పుడే వేయొద్దు, అల్లము కొంచెం ఎర్రగా వేగని ఉల్లిగడ్డ. ఎర్రగా వేగింది కదా, ఇప్పుడు అల్లం వేసుకోండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లాన్ని. తర్వాత కారం వేసుకుందాం. చూస్తున్నారు కదా, అల్లం కూడా వేగిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకోండి. ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం పేస్ట్ పట్టుకున్నాం కదా టమాటా, అది వేసేసుకోండి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఇది ఉడకనియాలండి టమాటాని. ఓకే, కొంచెం చిన్న మంట పైనే ఉడకనిద్దాం. ఓకేనండి, ఇది ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు బాగా ఉడికిపోయింది టమాటా. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం చింతపండు నేను పులుపు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. చింతపండు రసం మొత్తం వేసేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. పెద్ద మంట పెట్టేసుకోండి. ఇప్పుడు కాసేపు ఇది ఉడకనిద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది కూడా బాగా ఉడుకు పట్టింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వంకాయలను వేసేసుకుందాం. అన్నీ వేసేసుకోండి.
ఇది ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఫ్రెండ్స్ ఇది బాగా ఉడకబట్టింది. ఇప్పుడు చివరిగా వచ్చేసి మనం పల్లీలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోండి. మొత్తం వేసేసుకోండి. ఈ విధంగా అంతా కలిసిపోయేటట్టు కలుపుకోండి. చిన్న మంట పెట్టేసుకోండి. ఇప్పుడు ఓకే, మొత్తం వేసుకున్నారు కదా, ఇందులో కొద్దిగా వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత మూసేసుకోండి. ఇంకా మూత మూసేసుకోండి, కాసేపు ఉడకనియండి. ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూసుకోండి. ఓకే, ఉడికిపోయింది మొత్తము. ఇప్పుడు మనం చివరిగా వచ్చేసి కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన నింపుడు వంకాయ కూర రెడీ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను నింపుడు వంకాయ కూర ఏ విధంగా తయారు చేశాను. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి. చపాతీలోకి కూడా ఇంకా చాలా బాగుంటుంది. నేను రైస్ లోకి చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్.